పూర్వం ఒక చిన్న గ్రామంలో అర్జున్ అనే పేద బాలుడు నివసించేవాడు. అతను చాలా మంచివాడు. చిత్రాలు గీయడం అంటే అతనికి ఎంతో ఇష్టం. కానీ అతను పెయింట్ బ్రష్ కొనుక్కోవడానికి డబ్బులు లేకపోవడంతో కర్రతో నేలపై బొమ్మలు వేయడం అలవాటుగా చేసుకున్నాడు. పక్షులు, పువ్వులు, జంతువుల బొమ్మలను అతను అద్భుతంగా గీసేవాడు. గ్రామస్తులకు అతని చిత్రాలు ఎంతో ఆశ్చర్యంగా కనిపించేవి. ఒకరోజు సాయంత్రం పొలంలో పని ముగించుకొని తిరిగి వస్తున్న అర్జున్కి ఒక వృద్ధుడు చెట్టు కింద కూర్చొని ఉన్నట్లు చూశాడు. ఆ వృద్ధుడు పొడవాటి తెల్లని గడ్డంతో, సానుభూతితో, కలకలలాడే కళ్ళతో కనిపించాడు. అర్జున్, నీ మనసు పవిత్రం, నీ కళ అద్భుతం, నీవు ఒక బహుమతికి అర్హుడవు అని వృద్ధుడు చెప్పాడు. అలా చెప్పి అతను అర్జున్కి ఒక అందమైన పెయింట్ బ్రష్ని ఇచ్చాడు. ఆ పెయింట్ బ్రష్ చూడటానికి మృదువుగా మెరిసిపోతూ ఉంది. అర్జున్ ఆనందంతో వృద్ధుడికి కృతజ్ఞతలు తెలిపాడు. కానీ అతను ఏమీ అడగక ముందే వృద్ధుడు పొగలా మారిపోయాడు. అతను ఇంటికి చేరుకున్న తర్వాత ఆ పెయింట్ బ్రష్ని పరీక్షించాలనే తొందర అర్జున్లో పెరిగింది. నీళ్ళల్లో పెయింట్ బ్రష్ని ముంచి ఒక రాయిపై పక్షి బొమ్మ గీశాడు. ఆశ్చర్యకరంగా ఆ పక్షి గాలిలో రెక్కలు అప్రయత్నంగా విప్పి ఎగురుతూ వెళ్ళిపోయింది. ఆ దృశ్యాన్ని చూసిన అర్జున్ కళ్ళు నమ్మలేకపోయాయి. అప్పుడు అర్జున్ ఇలా అనుకున్నాడు, ఇది ఒక మాయా పెయింట్ బ్రష్, నేను ఏమి గీస్తే అది నిజమైపోతుంది అని అనుకున్నాడు. అప్పుడు అర్జున్ తన బహుమతిని స్వార్థపూరితంగా ఉపయోగించాలనుకోలేదు. తనకు బదులుగా గ్రామస్తులకు సహాయపడాలని నిర్ణయించుకున్నాడు. అర్జున్ రైతులకు ఎద్దులు గీసి ఇచ్చాడు. అలాగే నదిలో చేపలు గీసి మత్స్యకారులకు మేలు చేశాడు. ఒక చిన్నారి తన బొమ్మను పోగొట్టుకుంది. అర్జున్ ఆమెకు అందమైన కొత్త బొమ్మ గీసి ఇచ్చాడు. గ్రామస్తులు అర్జున్పై అపారమైన ప్రేమతో మురిసిపోయేవారు. అయితే ఈ మాయా పెయింట్ బ్రష్ గురించి విన్న స్వార్థపరుడైన ఒక రాజు ఆ వార్తని తెలుసుకొని అతనిని పట్టుకురావాలని సైనికులను పంపించాడు. రాజు సైనికులు అర్జున్ని పట్టుకొని రాజసభకు తీసుకువచ్చారు. బంగారు సింహాసనంపై కూర్చొని రాజు గర్వంగా ఇలా అన్నాడు, నా కోసం బంగారు పర్వతాన్ని చిత్రించు అని అన్నాడు. అర్జున్ తల ఊపుతూ ఇలా చెప్పాడు, ఈ పెయింట్ బ్రష్ ని స్వార్థం కోసం ఉపయోగించలేను. దాంతో రాజు కోపంతో ఊగిపోయాడు. అప్పుడు అర్జున్ని కారాగృహంలో బంధించారు. కానీ అర్జున్ కారాగృహంలో ఉన్నప్పటికీ అర్జున్ ధైర్యంగా ఉన్నాడు. అతని పెయింట్ బ్రష్ని ఉపయోగించి గోడలపై ఒక తాళాన్ని గీశాడు. ఆ తాళం నిజంగా మారి తలుపును తెరిచింది. అర్జున్ దాన్ని ఉపయోగించి స్వేచ్ఛగా పారిపోయాడు. దాంతో రాజు మరింత కోపంతో మరోసారి అర్జున్ను పట్టుకోమని సైనికులను పంపించాడు. ఈసారి రాజు మళ్ళీ తన కోరికను చెప్పాడు, నా కోసం బంగారు సముద్రాన్ని చిత్రించు. దాంతో అర్జున్ సున్నితంగా అంగీకరించాడు. అతను ప్రకాశించే బంగారు అలలతో గొప్ప సముద్రాన్ని గీశాడు. రాజు ఆశ్చర్యంగా దానిని చూస్తూ ఉన్నాడు. అయితే అర్జున్ చివరిగా ఒక పెద్ద తుఫాను గీశాడు. ఆ గాలి ఉధృతంగా వీచి ఉగ్ర రూపంలో అలలు ఎగిసిపడి రాజు మరియు అతని సైనికులను సముద్రంలోకి తీసుకెళ్లింది. రాజు వెళ్లిపోయిన తరువాత గ్రామంలో శాంతి నెలకొంది. అర్జున్ తన మాయా పెయింట్ బ్రష్ ను ఉపయోగించి గ్రామస్తులకు సహాయం చేస్తూనే ఉన్నాడు. పిల్లలకు చిత్రలేఖనం నేర్పుతూ ప్రపంచంలోని అందాన్ని గమనించమని ప్రేరేపించాడు. అలానే అర్జున్ యొక్క ప్రతిభ అందరికీ స్ఫూర్తిగా నిలిచింది. అతను మనుషులకు సహాయం చేయడంలోనే నిజమైన మాయ ఉందని నిరూపించాడు. ఇలాంటి స్టోరీస్ మీకు ఇంకా కావాలంటే ఇప్పుడే వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి.